మహానాడు మొత్తం కాదండి, రాష్ట్రం అంతా ఉంటుంది. రాష్ట్రమే కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే కత్తి నుంచి కొడవల నుంచి కత్తికి వచ్చింది, కత్తి నుంచి గొడ్డలకు వచ్చింది. ఇప్పుడు గొడ్డల పార్టీ కాక ఇంకేమంటాం? కాదు సార్, ఏదో అంటారు కదా, కొన్ని సామెతలు చెప్పొచ్చు కానీ కొన్ని మీ దగ్గర చెప్పకూడదు. ఇంకా స్టార్టే పడలేదు, ఒక అడుగైనాయండి సార్. ముందు నడుద్దాం, తర్వాత పరిగెడదాం. ముందు నడవటానికే మాకు ప్లేస్ లేదు అనుకుంటే మీకు క్రియేట్ చేసుకుంటున్నాం, నడిచేదానికి ప్లేస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ నడిచేదానికి ఇప్పుడు ఉంది, మేము నడుస్తాం, నడిచిన తర్వాత పరిగెడతాం. నిన్న ఒక మాట అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇదే 33% రిజర్వేషన్ 66% రిజర్వేషన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది, వీలైతే నేను అంతవరకు కూడా వెళ్తానని కూడా అన్నారో మాట. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నిన్న మహానాడు. అమ్మ రాకేష్, దాని గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే 1 అవర్ తర్వాత మాట్లాడతాను నేను. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్, నాకు ఇది ఫ్యూచరిక్ సబ్జెక్ట్. అది లిటరలీ చెప్పాలంటే వీళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి ఆ సబ్జెక్ట్. దాని గురించి మాట్లాడడానికి ఆల్రెడీ అధికారులందరూ కూడా దానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడదామంటే 1 అవర్ తర్వాత వస్తాను, దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం.